Hey amigos, hi, hello, namaste. This is Mahi. Welcome to India Glitz Telugu. And right now, మీరు Monday to Saturday జీ తెలుగులో చూస్తున్నారు. ఆఫ్టర్నూన్ 2 o'clockకి జాబిల కోసం ఆకాశం వెళ్ళి అందులో మయూఖ అనమాట, జయ చిరువురి. యాక్చువల్లీ ఒరిజినల్ ఏమొచ్చేసి ఇప్పుడు మనతో పాటు జయ గారు ఉన్నారు. కంఫర్టబుల్గా మనం మయూఖ అని పిలుస్తేనే బాగా అర్థమవుతుంది కాబట్టి మయూఖ అని పిలుద్దాం. హాయ్ మయూఖ గారు. హలో అండి. సో జాబిల్లి మీద బాగా పగపట్టారు మీరు. ఫుల్ ఫైర్ అయిపోతున్నా. ఇప్పుడు నెక్స్ట్ సీన్ కూడా అదే. అవునా? ఫుల్ ఫైర్ అవబోతున్నాను ఇంట్లో అందరి మీద. బికాస్ షీ ఈస్ ఎంటరింగ్ ఇంటూ రాజ్ మహల్. రానివ్వకుండా చేస్తారా? రానివ్వకుండా చేయాలా వద్దా అనేది స్క్రిప్ట్ రైటర్ చేతిలో ఉంటుంది. బట్ నేనైతే ఐఎమ్ డూయింగ్ మై బెస్ట్ రానివ్వకుండా ఉండడానికి. అసలు మీరు సీరియల్లోకి ఎలా ఎంటర్ అయ్యారు చెప్పండి. సో బేసికలీ ఇట్స్ అ వెరీ లాంగ్ స్టోరీ అనమాట. కానీ నెక్స్ట్ షార్ట్ కాబట్టి చాలా షార్ట్ అండ్ స్వీట్ చెప్పేస్తాను. So basically I'm a fashion designer by profession. Okay. I used to stay in US. అక్కడ ఉండగా నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత ఇంకా చుట్టూ ఉంటారు కదా, యూ షుడ్ గెట్ ఇన్ టు యాక్టింగ్ అది ఇది అని మోటివేట్ చేస్తూ ఉన్నారు. అండ్ దెన్ చేస్తూ ఉన్నారు. బట్ ఇట్స్ ఓకే. ఐ జస్ట్ యూస్ టు లైక్ గో బ్యాక్ అండ్ ఫోర్త్ అనమాట. ఇండియాకి యూఎస్కి అలా వెళ్తూ వస్తూ ఉండేదాన్ని. బికాస్ నాన్నగారికి ఇక్కడ బిజినెస్ ఉంది వైజాగ్లో, మూవీ థియేటర్స్ అండ్ ఆల్. సో ఈ ఫీల్డే. సో వెళ్తూ వస్తుండేదాన్ని. వైజాగ్ దగ్గర అరకు తెలుసా, పాడేరు హెడ్ క్వార్టర్స్ ఉంటుంది, టెంపుల్ ఉంటుంది, అక్కడ థియేటర్ ఉంది, లాడ్జ్ ఉంది, అండ్ వైజాగ్ లో గెస్ట్ హౌసెస్ ఉన్నాయి. సో ఆయన బిజినెస్ చూసుకోవడానికి వాళ్ళని చూడటానికి ఇటు వస్తుండేదాన్ని, అటు కూడా వెళ్తూ ఉండేదాన్ని. సో వెళ్తూ ఉండగా సడన్ గా ఒక మూవీకి ఐ ఆల్సో డిడ్ డిజైనింగ్ క్లోదింగ్, వజ్ర కవచధార అని చెప్పి సప్తగిరి మూవీకి నేను డిజైనర్ వేర్స్ ఇచ్చాను. బికాస్ ఐ వాజ్ అ ఫ్యాషన్ డిజైనర్ కదా బ్యాక్ దెన్. దాని తర్వాత ఇంకా యూట్యూబ్ స్టార్ట్ చేశాక ఓకే లెట్ మీ ట్రై అని చెప్పి వచ్చేసా. ఇట్స్ జస్ట్ నాట్ బీన్ లైక్ 6 months ఇండియాకి వచ్చేసి. అండ్ దెన్ ట్రయల్ స్టార్ట్ చేసా. ఐ టుక్ అ నైస్ ఫోటోషూట్. అండ్ దెన్ ఆల్రెడీ ఉన్నారు ఫ్రెండ్స్, అంటే ఆల్రెడీ ఫీల్డ్లో ఉన్నవాళ్ళు. బికాస్ ఐ హ్యాడ్ అ బుటీక్ ఇన్ మణికొండ అనమాట. ఓకే ఓకే. ఎవరు అంటే తెలిసిన వాళ్ళు ఎవరు ఇప్పుడు మీకు మణికొండలో? మణికొండలో సీరియల్ యాక్టర్స్ చాలా మంది ఉన్నారు. మణికొండ మొత్తం అక్కడ నేను బొటీక్ పెట్టినప్పుడు వస్తూ ఉండేవాళ్ళు. అలా అలా పరిచయాలు అయ్యాయి. అయిన తర్వాత మిమ్మల్ని ఆర్టిస్ట్ చేసేసారు వాళ్ళు. నేనే ఇంకా షాక్ లో ఉన్నాను. నేనా షార్ట్ రెడీ అంటారు ఇదంటారు. ఓకే నేనా ఎప్పుడు షూటింగ్స్ చూసేదాన్ని, మా థియేటర్లో మూవీస్ వేస్తే చూసేదాన్ని. అలాంటిది ఇప్పుడు నేను యాక్ట్ చేస్తున్నానంటే ఇంకా నాకే డైజెస్ట్ అవ్వట్లేదు. బట్ నేను ఏంటంటే ఆల్రెడీ నా కెమెరాకి అలవాటు అయింది. బికాజ్ చాలా ఎక్కువ మాట్లాడతా. సో దట్స్ ద రీజన్ వై యూట్యూబ్ స్టార్ట్ చేశాను. బికాజ్ విన్నాక ఎవరో ఒకరు కావాలి కదా, అందుకని చెప్పి విన్నాక ఎవరో ఒకరు కావాలి కాబట్టి యూట్యూబ్ స్టార్ట్ చేశాను. అక్కడ ఏంటంటే ఎదుటి వాళ్ళు విన్నారో లేదో కూడా అనవసరం, మనం టక మాట్లాడుకుంటూ వెళ్ళిపోతాం, నచ్చిన వాళ్ళు చూస్తారు. అండ్ దాంట్లో కూడా ఒక ఫ్యూ వీడియోస్ బాగా వైరల్ అయ్యాయి. నా జ్యువెలరీ కలెక్షన్ అవి 5 lakh వ్యూస్ వరకు అలా మంచిగా వెళ్ళాయి. ఇమ్మీడియట్గా మానిటైజ్ అయిపోయింది. ఇంకా మంచి పుష్ వచ్చిందనమాట. సో వచ్చిన తర్వాత ఐ థాట్ ఈ ఫీల్డ్ నాకు బాగుంటుంది అని చెప్పి ఐ గాట్ సమ్ కైండ్ ఆఫ్ మోటివేషన్ అండ్ దెన్ కాన్ఫిడెన్స్ అనమాట యూట్యూబ్ వల్ల. వచ్చాను, ఫోటోషూట్ తీసుకున్నా. నెక్స్ట్ వీక్ నుంచి ఇమీడియట్గా నాకు ఆపర్చునిటీ వచ్చేసింది. 2-3 ఆడిషన్స్కి వెళ్ళాను. ఫస్ట్ ఆడిషన్ ఏంటది గుర్తు రావట్లేదు. సెకండ్ ఆడిషన్కి జీ తెలుగులో సెట్ అయిపోయింది. అది 1 month షూట్ అయింది. ఆ 1 month ఇంకా టెలికాస్ట్ కూడా అవ్వలేదు. అవ్వకముందే దాంట్లో చూసి ఈ సీరియల్ జాబిల్లి వాళ్ళు అడిగారు. అండ్ దెన్ ఐ థాట్ ఆఫ్ నాట్ డూయింగ్. ఇంకా మంత్ అంతా ఆక్యుపై అయిపోతాను కదా, 2 weeks అది 2 weeks ఇది. సో ఐ వాజ్ లైక్ వద్దులే రెస్ట్ తీసుకుందాం అంటే, లేదు యూఆర్ లైక్ యాప్ట్ ఫర్ అవర్ రోల్ అని చెప్పి ఈ మేనేజర్ వాళ్ళు మా మమ్మీతో మాట్లాడి కన్విన్స్ చేశారు. బికాజ్ ఐఎమ్ లైక్ లేట్గా లేచి నిదానంగా నా బొటీక్ ఉన్నప్పుడు కూడా పాపం వర్కర్స్కి కీస్ వచ్చేస్తే వాళ్ళే ముందు వెళ్ళి లాక్ ఓపెన్ చేసుకుని ఉండేవారు, వర్క్ స్టార్ట్ చేసుకునేవారు. నేను మాత్రం నిదానంగా నెమ్మదిగా వెళ్ళేదాన్ని అనమాట. చిన్నప్పటి నుంచి నాన్నగారు కూడా బిజినెస్ కాబట్టి ఆయన చూస్తూ ఉన్నాను. ఆయన కూడా ఏంటి నిదానంగా వెళ్ళేవాళ్ళు మార్నింగ్ లేచి. ఇంకా నాకు అదే అలవాటు అయిపోయింది అనమాట. సో అలాంటి నా షెడ్యూల్ కాస్త ఇప్పుడు ఇలా అయ్యేటప్పటికి మార్నింగ్ వచ్చేసేయాలి. ఏంటి తెల్లవారుజామున లేచి వీ హ్యావ్ టు స్టే హియర్ అంటిల్ నైట్. ఇట్స్ లైక్ లాట్ ఆఫ్ హార్డ్ వర్క్. ఐ థాట్ ఇట్స్ రియలీ ఈజీ. యాక్టింగ్ అండ్ ఫన్, ఇట్స్ రియలీ ఫన్. చాలా ఎంజాయ్ చేస్తున్నాను ఇక్కడ. బట్ ఈ లేవటం అది కొంచెం నాకు కష్టం అనిపించింది. అబ్బా స్కూల్కి వెళ్తున్నప్పుడు కాలేజ్కి వెళ్తున్నప్పుడు ఎలా అనిపించిందో నాకు అది కంటిన్యూ అవుతున్నట్టు అనిపించింది. బట్ ఇప్పుడు అలవాటు అయిపోయింది. సో దట్స్ ద రీజన్ వై రెండోది వద్దు అనుకున్నాను. బట్ మమ్మీని కన్విన్స్ చేశారు. మమ్మీకి ఆల్రెడీ తెలుసు నేను అంత కష్టపడలేను అని. బట్ స్టిల్ ప్యాషన్ అనేది ఒకటి ఉంటుంది కదా. సో వన్స్ ఐ గెట్ ఇన్ టు సంథింగ్ ఐమ్ లైక్ ఐ గివ్ మై 100%. సో అందుకనే సరే అని చెప్పి. ఎలా జాబిలమ్మకి ఇంత గ్రే షేడ్ ఎందుకు ఇచ్చారు అంటే బేసికలీ ఒకటి ఉందండి, బయట మనం పాజిటివ్గా ఉన్నాం అనుకోండి దానికి ఆపోజిట్ జరుగుతూ ఉంటాయి.
ఓకే, మీరు బయట నెగిటివ్ ఉంటుంటే పాజిటివ్ ఇస్తారా? ఇవ్వడానికి అది అలా జరుగుతాయి లైఫ్లో కొన్ని అనమాట. ఎలా అంటే మనం అనుకున్నవి కొన్ని జరుగుతూ ఉండవు. సో అంటుంటారు కదా, మనం అనుకున్నవి జరగవు అని చెప్పి, అందుకే హోప్స్ ఉండకూడదు అంటూ ఉంటారు కదా. అలా కామెడీ వేలో తీసుకుంటే నేను బయట వెరీ చిల్ టైప్, ఐ లైక్ టాక్ సో మచ్. ఇప్పటికీ మీకు అర్థమైపోయి ఉంటుంది. అసలు ఇంటర్వ్యూ స్టార్ట్ అయినప్పటి నుంచి మీరు ఒక్క క్వశ్చన్ అడిగినట్టున్నారు, ఇంకా నేను మాట్లాడడం చెప్పారు యూట్యూబ్ అలవాటు అయిపోయింది. అది అలవాటు అయిపోతూ ఉంటే ఏమోనండి. స్కూలింగ్ టైంలో 7th వరకు ఐఎమ్ లైక్ దట్ డమ్మెస్ట్ కిడ్, క్వైట్ కిడ్ కాదు, డమ్మెస్ట్ కిడ్ అనమాట. ఐ స్ నాట్ ఈవెన్ టాక్, ప్రతిదానికి అలకటం, కోప్పడ్డం. అదే నా ప్రాబ్లం అయిపోయింది, నాకు అదే ప్రాబ్లం అయిపోయింది. అరే జయ కాల్ చేద్దాం, నా ఫోన్ అలా మోగుతూనే ఉంటుంది, ఎవరో ఒకళ్ళు కాల్ చేయటం అది. బట్ మోస్ట్ ప్రాబ్లీ నాకు ఎక్కువ కాల్స్ పేరెంట్స్ నుంచి ఉంటాయి. మేబీ బికాస్ మా పేరెంట్స్ కూడా ఎక్కువ మాట్లాడతారు, అండ్ దెన్ వి కీప్ టాకింగ్. నా ఫ్రెండ్స్ కన్నా ఫ్యామిలీతో బాగా ఎక్కువ అటాచ్మెంట్ అనమాట. దేవుడా, ఎలా డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఎలా భరిస్తున్నారు ఇంత టాకింగ్? అంటే వాళ్ళు ముందే భయపడతారండి. జగదాత్రిలో ఇక్కడ కొంచెం సైలెంట్ అయ్యా నేను. అంటే ఒక 3 months అయిందా, 4 months అయిందా ఇది ఇక్కడ. నేను అసలు ఈ ఫీల్డ్ లోకి ఎంటర్ అయ్యి 4 months, 4.5 ఐ గెస్. ఓకే, నేను ఎలా అంటే మార్నింగ్ ఎంత లేట్గా లేచినా, ఎంత తొందరగా లేచినా, ఐఎమ్ లైక్ ఆల్వేస్ అ టాకటివ్ పర్సన్. సో రాగానే ఐ బీ లైక్ హలో, గుడ్ మార్నింగ్, హాయ్, ఏ హాయ్, గుడ్. వాళ్ళేమో పాపం రాత్రంతా లైట్ ఆఫీసర్స్ ఉంటారు, పాపం వాళ్ళు రాత్రి మాకన్నా ముందు వస్తారు, నైట్ కూడా మా తర్వాత లేట్గా వెళ్తారు. సో వాళ్ళు పాపం నిద్ర మత్తులో పాపం ఏదో నీరసంగా లైట్లు వేసుకుంటే ఏ గుడ్ మార్నింగ్ అంటే వాళ్ళేమో చెప్పకపోతే బాగోదు, రెస్పాన్స్ ఇవ్వాలని వాళ్ళకు ఉండదు. అయినా పాపం వాళ్ళు గుడ్ మార్నింగ్ అని చెప్పి దాని తర్వాత నాకేంటంటే బోర్ కొట్టేస్తుంది అనమాట. ఎలా అంటే ఐ వాంట్ ద హోల్ డే టు బి వెరీ నైస్, యాక్టివ్, ఫన్, అలా ఇష్టం. సో ఎవరైనా డల్గా ఉన్నారనుకోండి, ఎవరు ఖాళీగా ఉన్నారో చూస్తాను. ప్రొడ్యూసర్ వాళ్ళ వైఫ్, అలా ఇద్దరు కపుల్స్ వస్తూ ఉంటారు అక్కడ. ప్రొడ్యూసర్స్ ఎక్కువ వాళ్ళు కనిపిస్తుంటారు నాకు. చూస్తాను ఎవరు ఖాళీగా ఉన్నారు, యాక్టర్స్. సో ఎవరు ఖాళీ ఉంటే అక్కడికి వెళ్ళి నేను కూర్చుని ఇంకా ముచ్చట్లు స్టార్ట్ చేస్తాను. ముచ్చట్లు స్టార్ట్ చేసి ఐ బీ లైక్ ఏం చేస్తున్నారు అది ఇది అని చెప్పి, ఇంకా వాళ్ళకి టైం పాస్ అవుతుంది, నాకు టైం పాస్ అవుతుంది. వర్క్లో ఉన్నప్పుడు డిస్టర్బ్ చేయను, ఐ నాట్. ఇక్కడ కూడా అంతే. అక్కడ షార్ట్ రైడింగ్ అని కిందకు వస్తా కదా, నాకు ఎప్పుడైనా షార్ట్ కొంచెం సీన్స్ నాకు లేవనుకోండి, ఐ బీ లైక్ ఇంకా నన్ను పిలవట్లేదేంటి, ఇంకా నాకు సీన్ రాలేదేంటి అని చెప్పి ఐ గో డౌన్. అండ్ దెన్ ఐల్ బి లైక్ డైరెక్టర్ని అడుగుతాను, ఏంటండి నన్ను ఇంకా పిలవలేదు ఇప్పటి వరకు, 2-3 hours అయిపోయింది అంటే, అంటే సీన్ స్క్రిప్ట్ బట్టి వెళ్ళాలి కదమ్మా అంటే, ఒక పని చేయండి, నాకు బోర్ కొడుతుంది, ఏదో ఒకటి అవసరం లేకపోయినా సరే లెట్ మీ సిట్ హియర్ అంటే, ఓ పని చేయమ్మా డైరెక్షన్ టీంలో జాయిన్ అయిపోతే ఇంకా రోజంతా బిజీగానే ఉంటాం అంటే, ఓకేనండి చెప్పండి, వద్దులేండి ఆల్రెడీ వాళ్ళని డిస్టర్బ్ చేస్తున్నాయి, ఇప్పుడు మీ టీంని కూడా డిస్టర్బ్ చేయడం ఎందుకులే అని అలా. సో సీరియల్ రెస్పాన్స్ ఎలా ఉంది అండ్ ఈ షూటింగ్ ఇదంతా ఎలా అనిపిస్తుంది? To be frank, I'm a person who likes to dress up. Okay. But because I come from a background where it's complete about costumes kada, I'm a fashion designer. But I didn't do any serials ki mundu work chesevaru and movies I own a boutique. Okay. own a boutique. But actors ki particular ga chesevalla ledante serials ki ila work chesaru? No, only boutique. Boutique పెట్టాను, and then I started getting contacts. వాళ్ళు they used to come and then they used to order something, and then కాస్ట్యూమ్ డిజైనర్స్ వచ్చేవాళ్ళు, నార్మల్ పబ్లిక్ వచ్చేవాళ్ళు, అండ్ దెన్ మా అక్క వాళ్ళు యుఎస్లో ఉంటారు. సో నేను కూడా అలానే అటు ఉండేదాన్ని కదా. సో అక్కడున్న ఆర్డర్స్ నాకు అక్కడ చుట్టూ ఉన్న నైబర్స్ వాళ్ళు అలా అటు ఉన్నారు ఇటు ఉన్నారు. అండ్ దెన్ ఆన్లైన్లో పేజ్ ఉంది నాకు ఆన్ సోషల్ మీడియా, అది కూడా జయ చెరువు అని లాస్ట్లో ఒక ఎస్ యాడ్ చేస్తే నా బొటిక్ పేజ్ వస్తుంది ఇన్స్టాగ్రామ్లో. బాధేసుకోవాలి కదా, ఆపర్చునిటీస్ రావు, మనం క్రియేట్ చేసుకోవాలి అంతే కదా. వీ హ్యావ్ టు క్రియేట్ ద ఆపర్చునిటీ. మన ఆపర్చునిటీ వస్తుందని వెయిట్ చేస్తూ ఉంటే ఎప్పటికీ ఇలా వెయిట్ చేస్తూనే ఉంటాం. ఇది గాడ్స్ గిఫ్ట్ అనాలా, టాలెంట్ అనాలా, లేదంటే పక్క వాళ్ళ కర్మ అనుకోవాలా నాకు తెలీదు. మీ వాళ్ళకి ఎప్పుడైనా డైలాగ్స్ రాయడం కొంచెం కష్టం అయితే మీతో చెప్పాల్సింది, పక్కన కూర్చోబెట్టుకుని ఉంటే టప్ప రాస్తూనే ఉంటారు ఏదో ఒకటి. ఎస్ వాళ్ళకి వాళ్ళు ఛాన్స్ ఇవ్వాలే కానీ స్క్రిప్ట్ మొత్తం నింపేస్తా, నా డైలాగ్సే పెట్టుకుంటా ఎక్కువ ఆ ఛాన్స్ వస్తే. సో అనుకోకుండా జాయిన్ అయినా అన్నారు కదా, కంప్లీట్ గా ఇటువైపు వెళ్ళాలని అనిపించిందా ఆఫ్టర్ షూటింగ్ ఇదంతా చూసిన తర్వాత? నిజం చెప్పనా, లెట్ మీ టెల్ యూ దిస్ సీక్రెట్. మా నాన్నగారు కూడా తెలీదు, బికాస్ ఐ కమ్ ఫ్రమ్ అ టిపికల్ బ్రాహ్మణ్ ఫ్యామిలీ అన్నమాట. ఓకే, ఇట్స్ లైక్ నో, నాన్నగారికి ఇష్టం ఉండు, ఓన్లీ సంగీతం నేర్పించారు, భరతనాట్యం కూడా వద్దన్నారు. భరతనాట్యం కావాలంటే సరే అని చెప్పి వీణ తెప్పించారు. అలా ఇట్స్ లైక్ దట్ అనమాట ఇంట్లో, వెరీ టిపికల్ ఫ్యామిలీ.
సో ఏమైంది, ఇలా నాకు ఇంట్రెస్ట్ వచ్చింది కదా యూట్యూబ్కి. నాన్నగారు ఇస్ లైక్, చంటి ఎందుకమ్మా ఈ యూట్యూబ్స్ అంటే, సరదాగా నాన్నగారు, సరదాగా అందరూ చూస్తున్నారు కదా మన వాళ్ళందరూ, ఓకే అని అలవాటు అయింది. దాని తర్వాత ఇంట్రెస్ట్ వచ్చింది యాక్టింగ్ మీద. డైరెక్ట్గా మూవీస్కి వెళ్ళాను అనుకోండి, అమ్మ నాన్నగారు హర్ట్ అవుతారు, నాన్నగారు హర్ట్ అవుతారు. ఐ డోంట్ వాంట్ టు డూ దట్. సో ఫస్ట్ అలా టీవీలో కనిపించిన తర్వాత ఆయన ఓకేష్ అనుకుంటే ముందుకు వెళ్దాం, లేదంటే లేదు అన్న కాన్సెప్ట్లో స్లో పాయిజన్ గా వాళ్ళని ఒప్పిద్దామని వాళ్ళు ఒప్పుకుంటే నెక్స్ట్ స్టెప్, లేదంటే లేదు అన్నట్టు. ఐ విష్ ఆయన ఒప్పుకుంటే ఐ విల్ బి ద హ్యాపీయెస్ట్. మోస్ట్లీ ఒప్పుకోరు కాబట్టి. అండ్ ఇక్కడ ఏంటంటే ఫీజిబిలిటీ అండ్ సెక్యూరిటీ అండ్ సేఫ్, యూనో మూవీస్ అంటే ఎక్కడెక్కడో లొకేషన్స్కి వెళ్ళాలి, ఆల్ దట్. అమ్మ నాన్నగారిని భయపెట్టడం ఎందుకు? నేను ఎప్పుడు ఫ్యామిలీతోనే ఉన్నాను, యూఎస్లో ఉన్నప్పుడు కూడా అక్క వాళ్ళతోనే, ఇక్కడికి వచ్చాక అమ్మ నాన్నగారితోనే. సో ఇట్స్ లైక్ వాళ్ళని భయపెట్టడం ఇష్టం లేదనమాట. ఇక్కడ అనుకోండి ఒకటే లొకేషన్, మార్నింగ్ వస్తాం, నైట్ వరకు ఉంటాం, అంతా ఇక్కడే ఉంటుంది, అందరూ తెలిసిన టీమే ఉంటారు, వాళ్ళు కొంచెం కాన్ఫిడెంట్గా ఉంటారు. సో అందుకని ఇక్కడ ఓకే అనుకుంటారు. సూపర్. జయ చిరువరి, మయూక. ఎస్, సూపర్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీ గురించి చెప్పినందుకు అండ్ అలానే సీరియల్ గురించి చెప్పినందుకు. లాస్ట్ అండ్ ఫైనల్గా ఏదైనా ఒక ట్విస్ట్ చెప్తారా? అంటే నెక్స్ట్ ఎపిసోడ్స్లో ఏమైనా ఎప్పుడు వస్తుంది జాబిల్లి లోపలికి? జాబిల్లి రేపే రాబోతుంది. సీరియల్లో కాదు అంటుంది, ఇంటిలోకి రేపే వస్తుంది. డేట్ చెప్పను, ఇది ఎప్పుడు టెలికాస్ట్ అవుతుందో ఈ వీడియో నాకు తెలీదు. సో రానిస్తున్నారా మీరు? ఎపిసోడ్ ఏం చేద్దాం, రానిద్దాం అంటారు, వద్దంటారా? మీకు ఎలాంటి ట్విస్ట్ నచ్చుతుంది అనుకుంటున్నారు? హౌ డు యు వాంట్? డు యు ఈవెన్ వాచ్ సీరియల్స్? అలా అని కాదు, అంటే లేడీస్ పర్సెప్షన్ అర్థం చేసుకోవడం చాలా కష్టం కాబట్టి సీరియల్ ఆడియన్స్ ఎక్కువగా లేడీస్ ఉంటారు. ఆఫ్ కోర్స్ మెన్ కూడా ఉంటారు, బట్ వాళ్ళకి ఎలాంటిది ఇష్టం అనేది నేను ఊహించలేను కాబట్టి మేబీ డైరెక్షన్ డిపార్ట్మెంట్ మీరు అనుకొని మాట్లాడుకొని ఆవిడ రాని వాళ్ళ వద్దు అనేది. మా చేతిలో స్క్రిప్ట్ ఏం ఉండదండి, ఎవ్రీథింగ్ కమ్స్ ఫ్రమ్ ద ఛానల్ బేసికలీ. సో ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మనకి దీంట్లో ట్విస్ట్ బేసికలీ పున్నమి ద మెయిన్ పర్సన్, జాబిల్లి ఎవరు, పున్నమి ఇప్పుడు ప్లే చేస్తున్న పర్సన్, వీళ్ళిద్దరి గురించి టాపిక్ అంతా నడుస్తూ ఉంటుంది. సో ఆమె పాయింట్, ఇఫ్ షీ డజంట్ కమ్ హియర్ ఇన్ టు ద రాజ్ మహల్, ఈ స్టోరీ అనేది ఇట్ విల్ నాట్ కంటిన్యూ. సో నేను రానివ్వను, నేను ట్రై చేస్తూనే ఉంటాను, నేను మా మదర్ డాడ్ మా ఫ్యామిలీ అంతా మేము ట్రై చేస్తూనే ఉంటాము, బట్ స్టిల్ షీ విల్ ఎంటర్. అప్పుడే మీకు ఇంకా రోజుకు ఒక ట్విస్ట్ అప్పటి నుంచే కనిపిస్తుంది ఇంకా ఎక్కువ, బికాస్ విల్ స్టార్ట్ టార్చరింగ్ హర్, రామని ఆమె ఇక్కడ నుంచి వెళ్ళిపోయేటట్టు మేము చేస్తూ ఉంటాం. అప్పుడే ఇంకా మీకు ప్రతిరోజు చూడడానికి మమ్మల్ని తిట్టుకోవడానికి విలన్స్ కదా, మమ్మల్ని తిట్టుకోవడానికి జనాలకి ఆ హుక్ పాయింట్ అదే అన్నమాట. సో వీ విల్ లెట్ హర్ ఇన్ ఆబ్వియస్లీ. సూపర్. థ్యాంక్ యూ సో మచ్ జయ చిరువరి. సో గైస్, దట్స్ ఇట్ గైస్. దిస్ ఇస్ ఆజమహి సైనింగ్ ఆఫ్. Hi, this is Radhakrishna Kumar. Please subscribe to India Glitz Telugu. Hi, this is Varsha Bollama. Please subscribe to India Glitz Telugu. Hi, this is Bandla Ganesh. Please subscribe India Glitz Telugu. చూస్తూనే ఉండండి ఇండియా గ్లిట్స్ తెలుగు. నేను పృథ్వీరాజ్ అండి, మీ అందరికీ 30 years ఇండస్ట్రీ అని తెలుసు. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇండియా గ్లిట్స్ తెలుగు.